హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఏఏ కార్గో లాజిస్టిక్స్ అండ్ ఎలైట్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ అనమాట. 274 సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్ అంటే ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అయితే 274 వేకెన్సీస్ అయితే ఫిల్అవుట్ చేయడం కోసం అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. లాస్ట్ డేట్ వచ్చేసరికి మన ఆన్లైన్ అప్లికేషన్కి 10th December 2024 అనమాట. వేకెన్సీస్ వచ్చేసరికి మనకి విజయవాడ, సూరత్, పోర్ట్ బ్లెయిర్, గోవా, లెహ్ వీటిలో అయితే ఉన్నాయన్నమాట. ఇంకా దీనికి సంబంధించి సెక్యూరిటీ స్కానర్ అనమాట. ఫ్రెషర్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ అయితే మీకు నెలకి 30,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ 32,000, థర్డ్ ఇయర్ అయితే 34,000. దీంతోపాటు వేరే టూర్కి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన టీఏ డిఎల్తో కాకుండా ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. లీవ్స్ కూడా అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా ఈ వేకెన్సీస్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అంటే ఎనీ డిగ్రీ అయితే కావాలన్నమాట. 60% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 55% సరిపోతుంది. సో మీరు కనుక ఏదైనా బ్రాంచ్లో కనుక డిగ్రీ చేస్తుంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 55% సరిపోతుంది. ఇంకా అదర్స్కి వచ్చేసరికి 60% అయితే మినిమం అయితే ఉండాలన్నమాట. అలాగే లోకల్ లాంగ్వేజ్ తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ కూడాను రీడ్, రైట్, స్పీక్ కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. రైట్ అవసరం లేదు, రీడ్, స్పీక్ అన్నారు సరిపోతుంది అనమాట. ఇంకా ఏజ్ లిమిట్ 1st November 2024కి 27 years అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, మనకి ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 years అంటే 32 years అనమాట, 32 సంవత్సరాలు. ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 30 years అంటే 30 సంవత్సరాల దాకా వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అనమాట. ఇంకా కూడా ఫీజు వచ్చేసరికి మనకి జనరల్ క్యాండిడేట్స్కి, జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 750 రూపీస్ అయితే పే చేసుకోవాలి. అలాగే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి మీకు లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. లోకల్ లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లీష్ రీడ్, రైట్ చేయగలరా లేదా, అలాగే ఐ కలర్ బ్లైండ్నెస్ ఏదైనా ఉన్నదా ఇంకా కూడాను ఇవైతే చెక్ చేస్తారనమాట. ఫిజికల్గా స్ట్రెంత్, ఏబిలిటీ ఉన్నదా లేదా అనేది అంతే అనమాట. అలాగే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ న్యూ యూజర్ రిజిస్టర్ హియర్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి అందరు క్యాండిడేట్స్. ఇక్కడ ఇదైతే యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఏమని అడుగుతున్నారు. మీ యొక్క 12 digit ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ బోత్ సైడ్స్ రెండు వైపు ఉన్నటువంటి ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. మనం దీని మీద క్లిక్ చేసి అది సెలెక్ట్ చేసుకోవాలి, ఆ ఫైల్ అప్లోడ్ చేయాలి. మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఫుల్ నేమ్ అనమాట. మీ యొక్క ఫుల్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి ఈ విధంగా. అట్లాగే ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ యొక్క పాస్వర్డ్, అలాగే జెండర్ మీరు మేలా ఫీమేలా, అలాగే డూ యూ హ్యావ్ పాస్పోర్ట్, మీకు ఏదైనా పాస్పోర్ట్ ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక దాని నెంబరును అది అప్లోడ్ చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. సో ఇక్కడ మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. ఇంకా మీకు ఏదైనా ఈ పాన్ కార్డ్ ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే దాన్ని నెంబరు ఎంటర్ చేసి అది అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో నో పెడితే అవసరం అయితే లేదు. ఆధార్ కార్డు మాత్రం కంపల్సరీగా మీకైతే అవసరమైతే అవుతుంది. ఇక్కడ ఈ క్యాప్చా ఏదైతే ఉందో మనం దానిని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనకి లాగిన్ అయితే మనకి ఇలా అయితే వస్తుంది అనమాట. జాబ్ ఆపర్చునిటీస్ 2024కి సంబంధించి సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్ అనమాట. ఇక్కడ 19th November 2024 నోటిఫికేషన్ ఇష్యూ చేసి 21st November 2024 స్టార్ట్ అయింది. 10th December 2024 లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు. అప్లై అయిన బటన్ దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం లాగిన్ అయితే అయ్యాం అనమాట. ఇక్కడ సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్కి సంబంధించి నేమ్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. మీకు ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, మీకు మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఎంటర్ అయితే చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఇచ్చాము ఆల్రెడీ, ఆటోమేటిక్గా రాకపోతే మీరు ఎంటర్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఉంటుంది. వీటి నుంచి మీ యొక్క ఫస్ట్ ఇయర్, మంత్, డే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్ అయితే వచ్చింది. ఇంకా పర్మనెంట్ అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ సిటీ ఎంటర్ చేసుకోవాలి, నేషనాలిటీ, కంట్రీ అనమాట, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి, రిలీజియన్ ఎంటర్ చేయాలన్నమాట, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అలాగే కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేసేస్తే ఆటోమేటిక్గా అవి కూడా ఫిల్అవుట్ అయితే అయిపోతాయి అనమాట. స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎంటర్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏంటి అనేది ఇక్కడ ఈ విధంగా అనమాట.
అలాగే ఇక్కడ మెరిట్ స్టేటస్ అన్మ్యారీడ్, మ్యారీడ్, సింగిల్, డైవర్స్ వీడియోను సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనమాట, విజయవాడ ఉంది, సూరత్ ఉంది, పోర్ట్ బ్లేర్ ఉంది, లెహ్ ఉంది, గోవా ఉంది అనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ కిందకి వచ్చేస్తే మీకు కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసా. ఇంకా మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ దాని సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. జనరల్ పెడితే అవసరం అయితే లేదనమాట. అలాగే మీ యొక్క మదర్ టంగ్ మన ఆంధ్ర తెలంగాణకి సంబంధించి ఇక్కడ మన తెలుగు అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క హైట్ ఎంత ఉన్నది, మీ యొక్క వెయిట్ ఎంత ఉంది, అలాగే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. పాస్పోర్ట్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి, లేకపోతే లేదనమాట. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే చేస్తే అదర్వైజ్ నో అనమాట. అలాగే ఫ్రెండ్స్ మీరు ఏదన్నా ఈ పోలీస్ సర్వీసెస్లో వర్క్ చేస్తుంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక అది అప్లోడ్ అయితే చేయాలి, పోలీస్ సర్వీస్ ఇది. ఇంకా మీరు ఏదైనా గవర్నమెంట్ వాటిలో వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. నో పెడితే అవసరం లేదు. మీ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయని అడుగుతున్నారనమాట. ఎఫ్ఐఆర్స్ ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఇంకా మీ వాళ్ళు ఎవరన్నా ఈ ఏఐ క్లాసులు వర్క్ చేస్తూ ఉంటే దీని మీద క్లిక్ చేసి వాళ్ళ పేర్లు ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరం అయితే లేదనమాట. సో అయితే మనకి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫస్ట్ ట్యాబ్ అయిపోయింది. ఇంకా ఎడ్యుకేషన్ ట్యాబ్ అనమాట. ఇక్కడ కోర్స్, ఇక్కడ మొదటి 10th క్లాస్ డీటెయిల్స్, ఎప్పుడు పాస్ అయ్యారు, మంత్ అండ్ ఇయర్ అనమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు, ఇంకా సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంకా సబ్జెక్ట్ స్పెషలైజేషన్, ఇంకా మీకు డ్యూరేషన్ 1 year, ఇంకా మీకు గ్రేడ్ అయితే గ్రేడ్, పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ అనమాట. ఇదైతే అప్లోడ్ అయితే చేయాలి. దీనికి సంబంధించినటువంటి జేపీజీలో కానీ ఇంకా పీడిఎఫ్లో కానీ 100 KB వరకు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు పాస్ అయ్యారు, మీరు ఎక్కడ చదువుకున్నారు అని బోర్డు అనమాట, ఇంటర్మీడియట్ బోర్డు. అట్లాగే ఇక్కడ మీరు సైన్సా, కామర్సా, ఆర్ట్సా, 2 years కోర్స్ అనమాట. మీకు ఎంత గ్రేడ్ వచ్చింది, లేకపోతే పర్సంటేజ్ ఏదో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత కిందకి నెక్స్ట్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇయర్ అండ్ పాసింగ్ అనమాట, ఇయర్ అండ్ మంత్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కాలేజీ నేమ్ కానీ లేకపోతే యూనివర్సిటీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇంకా సబ్జెక్ట్ స్పెషలైజేషన్ అనమాట, కంప్యూటర్ సైన్స్, కామర్స్, ఆర్ట్స్ మెన్షన్ చేయాలి. డ్యూరేషన్ ఆఫ్ కోర్సు 3 years అది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. పక్కకి రావాలి. ఇక్కడికి వస్తే మనకి పర్సంటేజ్ లేదంటే గ్రేడ్ సిస్టమ్ అనమాట. మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది లేకపోతే గ్రేడ్ ఇదైతే మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ బ్రౌజ్ అని చెప్పేసి డిగ్రీ సర్టిఫికెట్, మార్క్ లిస్ట్ అన్నీ కూడా మనకి పిఎన్జీ, పీడిఎఫ్ డాక్యుమెంట్లో కానీ జేపీజీలో కానీ అప్లోడ్ అయితే చేసుకోవాలి. మీకు ఏదైనా ఈ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట. లాంగ్వేజెస్ ఇక్కడ యాడ్ న్యూ అంటే దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నేను తెలుగు, ఇంగ్లీష్ ఇచ్చాను. అలాగే మీకు హిందీ కూడా వచ్చు కాబట్టి హిందీ కూడా మనం రీడ్ చేయగలిగితే ఇది, అలాగే స్పీక్ చేయగలిగితే ఇదనమాట. సో మనం సేవ్ అండ్ నెక్స్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే ఎక్స్పీరియన్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ యాడ్ న్యూ అని ఉంది. ఇక్కడ మనకి మీరు ఫ్రెషర్స్ కాబట్టి ఇక్కడ ఫ్రెషర్ అని ఎంటర్ చేసుకోవాలి. కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇక్కడ కంపెనీ నేము, అలాగే మీ యొక్క డిజిగ్నేషన్ మెన్షన్ చేయాలి, నేచర్ ఆఫ్ జాబ్ మెన్షన్ చేయాలి, జాయినింగ్ డేట్, ఇంకా రిలీవింగ్ డేట్, టోటల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వాలి. నోట్ టు ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎంటర్ ఫ్రెషర్ ఇన్ ద నేమ్ ఫీల్డ్ అండ్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్. మనకి ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ ఫ్రెషర్ అని ఎంటర్ చేసేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఉంటేనే మీరు ఎంటర్ చేసుకోవాలి ఎక్స్పీరియన్స్, లేకపోతే ఇక ఫ్రెషర్ అని ఎంటర్ చేసేసి నేమ్ కాలంలో సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన ప్రొఫైల్ పిక్చర్ అయితే మన అంటే ఫోటోగ్రాఫ్ అనమాట అప్లోడ్ చేసుకోవాలి జేపీజీలో, లేదంటే జేపీజీ ఒక ఫార్మాట్ అయితే మన పిఎన్జీ కూడా ఇచ్చారనమాట 20 KB వరకు. సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసుకోవాలి 20 KB వరకు, జేపీజీ లేదంటే పిఎన్జీ. టిక్ ఆన్ చేయాలి డిక్లరేషన్. ఇక్కడ సబ్మిట్ అని బటన్ ఉంది. ఫీజు ఉన్న వాళ్ళకైతే ఫీజు అయితే పే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఫీజు అందరికీ ఉందన్నమాట, కాకపోతే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 750. అంటే జనరల్ వచ్చేసరికి ఓసీ క్యాండిడేట్స్ అనమాట, అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ని జనరల్ అంటారు. అలాగే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రం 100 రూపీస్ అయితే పే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ ఆటోమేటిక్గా. ఇక్కడ ఐసిఐసిఐ ఇదైతే వచ్చిందనమాట, గేట్వే అనమాట. ఇది ఐసిఐసిఐ ద్వారా పే చేసుకోమని చెప్పేసి మనకు ఒక లింక్ అయితే ఇచ్చారు. నేమ్ ఎంటర్ చేయాలి, మీకు ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, అమౌంట్ ఎంటర్ చేయాలి. 100 750 అనేది పే అమౌంట్ అనాలి.
అన్నమాట. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నెట్ బ్యాంకింగ్ ఉంది, లేకపోతే ఇక్కడ యూపీఐ కూడా ఉందన్నమాట. ఇది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం ఏదో ఒకటి చూజ్ చేసుకొని ఒక గేట్వే ద్వారా అయితే మనం ఫీజు పే చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి AI క్లాస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.